హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంధ్య. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు రంజాను ప్లస్ నా పుట్టినరోజు ఫ్రెండ్స్. అందుకని ఈరోజు నా పుట్టినరోజు స్పెషల్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో, చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. నేను తిని చూసే చెప్తా ఉన్నాను. ఇలా ఈ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్? చికెన్ బిర్యానీకి ముందుగా చికెన్ని కొద్దిగా పసుపు, ఉప్పు, అలాగే 1.5 స్పూన్ మిరప్పొడి వేసినాను ఫ్రెండ్స్. అన్నీ కలిపి వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇలా ఒక హాఫ్ అన్ అవరు మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత చికెన్ బిర్యానీకి కొద్దిగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ధనియాలు కొద్దిగా, పట్ట, లవంగులు కొద్దిగా, పట్టా కొద్దిగా, ధనియాలు, అలాగే స్టార్ పువ్వు, ఈ 4 వేసి, అదే అనాస పువ్వు ఫ్రెండ్స్, అవి వేసి 4 కొద్దిగా వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని మిక్సీ వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత రైస్ బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో 3 కొలిచి తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇంటి బియ్యము, ఇంట్లో పండించింది ఫ్రెండ్స్. మేము పండించింది సోనా మసూర్ లాగానే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, సన్న బియ్యము, నేను ఇంటి బియ్యమే వేస్తున్నాను. 3 వేసాను ఫ్రెండ్స్. దీంతో కొలిచి 3 వేసుకున్నాను. తర్వాత ఇలా ఒక పాత్ర తీసుకొని ఇందులో నేను ఇలా బిర్యానీకి అనేసి పాత్ర తీసుకున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఎసరు పెట్టుకోవాలి కాబట్టి ఈ పాత్రలో 3 తీసుకున్నాను కాబట్టి వాటరు దీంతో డబల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. డబల్గా యాడ్ చేస్తున్నాను. ఈ చెంబులో 3 తీసుకున్నాను ఫ్రెండ్స్ రైస్. అందుకని దీంతో 6 చెంబులు వాటర్ యాడ్ చేసినాను ఫ్రెండ్స్. ఎసరు కాగిన తర్వాత, వాటర్ కాగిన తర్వాత రైస్ వేసుకుందాం. ఇలా వాటర్ మూత పెట్టి కాసేపు ఎసరు వచ్చేంతవరకు అలానే పెట్టాలి ఫ్రెండ్స్. అలా వచ్చే లోపల వాటర్ బాయిల్ అయ్యే లోపల ఇలా ఒక పాత్ర తీసుకొని, నేను ఈ బిర్యానీ పాత్ర తీసుకున్నాను ఫ్రెండ్స్ బిర్యానీ కోసమని. తర్వాత ఇందులో ఆయిల్ యాడ్ చేయాలి. బిర్యానీ కాబట్టి కొద్దిగా ఎక్కువ పడుతుంది. స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేస్తాను ఫ్రెండ్స్. తర్వాత ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఆనియన్స్ 8 కట్ చేసి వేసుకున్నాను ఫ్రెండ్స్. వీటిని వేసుకోవాలి. 8 కట్ చేసుకున్నాను. ఇలా బాగా ఫ్రై కాసేపు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వాటర్ బాయిల్ అయింది. బియ్యం వేసుకుందాం ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకోవాలి.
ఇలా రైస్ వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఇలా మూత పెట్టేయాలి ఫ్రెండ్స్. తర్వాత ఇలా ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కొద్దిగా వేసుకోవాలి. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎంత వేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువే తీసుకుంటున్నాను. ఇలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుని వేస్తే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్ బిర్యానీకి. తర్వాత ఇందులో పుదీనా కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులో టమాటాలు 9 కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వీటిని ఇలా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు వీటిని టమాటాలను మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో చూడండి ఫ్రెండ్స్, ఇది జీడిపప్పు బాదం పప్పు ఒక 10 మినిట్స్ కొద్దిగా తీసుకొని, జీడిపప్పు బాదం పప్పు కొద్దిగా తీసుకొని వాటర్లో కొద్దిగా ఒక 10 మినిట్స్ నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. వాటిని మిక్సీ వేసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకున్నాను. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేయాలి. జీడిపప్పు బాదం పప్పు పేస్ట్ ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ వేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను. అలాగే పెరుగు కొద్దిగా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులో యాడ్ చేయాలి. వీటిని ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేను 1 కేజీ చికెన్కి బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇందులో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో యాడ్ చేయాలి. ఇలా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. పెరుగు యాడ్ చేసినాం కదా ఫ్రెండ్స్, అది ఇక్కడ వాటరు, ఈ చికెన్లో ఉండే వాటర్ సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా ఫ్రెండ్స్, దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలిపి దాన్ని అలా పోసినాను అంతే ఫ్రెండ్స్. నేనేం వాటర్ యాడ్ చేయలేదు. ఇలా కలిపేసిన తర్వాత ఇందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
నెయ్యి కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెయ్యి యాడ్ చేస్తే బాగుంటుంది. కొద్దిగా యాడ్ చేసినాను ఫ్రెండ్స్. తర్వాత మూత పెట్టి కాసేపు అలానే ఉంచాలి. తర్వాత ఇందులో ఉప్పు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సరిపడినంత ఉప్పు చూసి వేసుకోవాలి. చికెన్ని మ్యాగ్నేట్ చేసినప్పుడు కొద్దిగా వేసాను ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు చూసి వేసుకోవాలి. టేస్ట్ చేస్తే తెలుస్తుంది ఫ్రెండ్స్. అలా టేస్ట్ చేసి మనకు సరిపోయినంతగా యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసేసాం ఫ్రెండ్స్. సాల్ట్ చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. వీటిని టేస్ట్ చేసి మనకి ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా రైస్ వేస్తాం కాబట్టి ఇందులో ఉప్పు కాస్త కొద్దిగా సాల్ట్ కొంచెం ఉప్పుగా ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు రైస్కి సరిపోతుంది. అలా చూసి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో మిక్సీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్, మసాలా ధనియాలు, పట్టా, లవంగము, అలాగే ఆ స్టార్ పువ్వు ఫ్రెండ్స్, అనాస పువ్వు, ఈ 4 ఫ్రై చేసి మిక్సీ వేసుకున్నాం ఫ్రెండ్స్. వీటిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ మసాలాని ఇలా బాగా కలుపుకోవాలి. బిర్యానీ ఆకు లేదు కాబట్టి వేయలేదు ఫ్రెండ్స్. బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి, ఉంటే వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో గరం మసాలా ఫ్రెండ్స్, గరం మసాలా కొద్దిగా ఇలా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అలాగే చికెన్ మసాలా ఫ్రెండ్స్, చూడండి ఇది చికెన్ మసాలా ఫ్రెండ్స్. చికెన్ మసాలా కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మసాలా వేసాం కాబట్టి చికెన్ మసాలా కొద్దిగా యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలిపేసి ఇలా చికెన్ ఉడికేంతవరకు ఇలా మూత పెట్టి ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కి కాసేపు పెట్టినాను ఫ్రెండ్స్. ఎందుకంటే చికెన్ ఉడకాలి కాబట్టి. కాకపోతే అడుగు అంటకుండా అప్పుడప్పుడు కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మూత తీసి ఇలా చూడాలి ఫ్రెండ్స్. మూత తీసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఆయిల్ పైకి వచ్చింది అంటే బాగా ఉడికింది ఫ్రెండ్స్. చికెన్లో ఉండే వాటర్ అంతా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఇందులోకి ముందే రెడీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, వాటిని రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, రైస్ ఒక 60 to 70% ఉడికిన తర్వాత ఈ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసిన తర్వాత కాసేపు ఇలా మూత పెట్టేయాలి. ఇలా 10 మినిట్స్ ఇలా మూత పెట్టి ఉంచుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. రైస్ ఉడికింది, సరిపోయింది ఫ్రెండ్స్. ఇలా కొత్తిమీరతో
లాస్ట్లో గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చూడండి పర్ఫెక్ట్గా సరిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి తర్వాత నేను టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ ఎలా ఉంది బిర్యానీ అనేసి. నేను టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేసి. చూడండి చికెన్ కూడా బాగా ఉడికింది ఫ్రెండ్స్. సాల్ట్ కూడా సరిపోయింది ఫ్రెండ్స్. సాల్ట్ చూసి వేసుకోవాలి, టేస్ట్ చేసి మనకు సరిపోయేంత వేసుకోవాలి. నేను ఇంటి బియ్యం వేసినాను ఫ్రెండ్స్. మామూలుగా అయితే బాస్మతి రైస్తో చేసుకోవచ్చు. నేను పండించిన ఇంటి బియ్యమే వేసుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది, చాలా బాగుంది ఫ్రెండ్స్ బిర్యానీ. అది ఫ్రెండ్స్ ఈరోజు రంజాన్ స్పెషల్, అలాగే నా పుట్టినరోజు స్పెషల్ చికెన్ బిర్యానీ ఫ్రెండ్స్. చూడండి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. పండించిన బియ్యం కాబట్టి ఇంకా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ అందరికీ.